హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేను మొన్న ఏకాదశి రోజు గణపవరంలో మా ఆడపడుచు వాళ్ళు సూర్య నమస్కారాలు, తర్వాత ఏకాదశి రుద్రాభిషేకము, పాశుపత మంత్రంతో కూడినటువంటి రుద్రాభిషేకము, ఇంకా శివ సహస్రనామం, ఇంకా చాలా పూజలు అయితే కనుక మార్నింగ్ టు నైట్ వరకు అన్నీ కంటిన్యూస్గా అలా జరుగుతూనే ఉన్నాయి. అప్పటి జరిగినటువంటి ఆ పూజల్లో సూర్య నమస్కారాలు, సూర్యునికి సంబంధించిన పూజ అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేము ఆ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 9 o'clock ఎంతో అయ్యింది. అప్పటికే అయ్యవారు వచ్చేసి సూర్యునికి సంబంధించినటువంటి ఆ పూజ, విఘ్నేశ్వరుని పూజ, ఆరాధన అవన్నీ కూడా స్టార్ట్ చేసేసారనమాట. మేము వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసింది ఇంక అప్పటికి పూజ. అప్పటికి ఉదయం నుంచి అంటే మా చింతల్లి పొద్దున్న బాగా కొంచెం పేచి పెట్టిందనమాట. దాన్ని రెడీ చేసుకొని మేము అందరం వెళ్ళేసరికి లేట్ అయింది. అందులో జోరును వాన కనింది. మనందరికీ తెలుసు, వారం రోజులు బట్టి అసలు ఇలా సూర్యుడిని కూడా చూసిన పాపాని లేదు. వాన అలా పడుతూనే ఉంది. అలాగే మేము అందరం కూడా ఇంట్లో దీపం పెట్టుకొని ఇంకా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయిందనమాట. అప్పటికి పాపం వదిన పొద్దున్నుంచి ఫోన్ చేస్తూనే ఉందనమాట. పూజకైతే కనుక అభిషేకానికి, తర్వాత మిగతా అన్ని పూజలకి కావాల్సినటువంటి పూజలు, అభిషేక ద్రవ్యాలు తనన్నీ కూడా బయట అయితే కనుక అయ్యవారు కొనొద్దన్నారు. అందుకని అన్ని పళ్ళు కూడా ఇంట్లోనే తీసుకొని ముందు రోజు నైట్ తను అన్నీ కూడా జ్యూసులన్నీ చేసి పెట్టుకుంది. అలా కాకుండా సుగంధ ద్రవ్యాలతో చేస్తారు కదండి, అది జవ్వాది, పచ్చకర్పూరము, తర్వాత పునుగు, ఇంకా మనకి రోజ్ వాటరు, ఇలా ఇంకా చాలా ద్రవ్యాలన్నీ ఉన్నాయండి. అవన్నిటితో అభిషేకం అంట. నేను కూడా ఇంత లాంగ్ ప్రాసెస్ చేయడం తెలుసు కానీ వాళ్ళు తొందరగా తెలుసు, కానీ ఇంత లెందీగా చూడడం ఇదే నేను కూడా ఫస్ట్ టైం అనమాట. ఆ పూజ అవన్నీ కూడా ఎలా జరిగినాయో ఏంటో ఏర్పాట్లు అన్నీ కూడా మీకైతే కనుక నేను చూపిస్తాను. మీకు ఎప్పుడు నేను చెప్తాను ఉంటాను కదా, పూజకి సర్దడం కానీ ఆర్గనైజ్ చేయడం, ఏదైనా ఒక కండక్ట్ చేయడం అంటే దానికి ముందుగా ఒక 4-5 రోజుల నుంచి ఎవరికైనా ఆడవాళ్ళకి ఇంట్లో పనంతా ఉంటూనే ఉంటుంది కదండి. అవన్నీ క్లీన్ చేసుకోవడం, రెడీ చేసుకోవడం అంతా కూడా పెద్ద ప్రాసెసే కదా. పాపం వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగా సహాయం చేస్తారండి వదినికి. వాళ్ళ సందులో వాళ్ళందరూ కూడాను. ఆ విషయంలో మనకి సిటీతో కంపేర్ చేస్తే కొంచెం పల్లెటూరులో ఇంకా సహాయం చేసే గుణం అనేది ఇంకా మిగిలిందని చెప్పొచ్చు. దానికి మాత్రం బాగా, ఎందుకంటే మనకైతే కొంచెం అన్నీ మనమే చేసుకొని లేకపోతే ఏమన్నా మనుషులను బట్టి చేసుకోవాలనుకోవచ్చు. కొంచెం పల్లెటూరులో ఇప్పటికీ కూడా అలాంటివి ఉన్నందుకు మనం చాలా సంతోషించవచ్చు అని చెప్పొచ్చండి. తర్వాత అయ్యవారు అంటే సూర్య నమస్కారాలకి ఒక పంతులు గారు వచ్చి చేసి వెళ్ళిపోయిన తర్వాత మిగతా అయ్యవార్లు, మిగతా ముగ్గురు కూడా తర్వాత రుద్రాభిషేకానికి ముందుగా మండపారాధన, నవగ్రహారాధన, ఇవన్నీ విఘ్నేశ్వర పూజ, మళ్ళీ ఈ పూజకు కూడా మళ్ళీ విడిగా విఘ్నేశ్వర పూజ ఇవన్నీ ఉంటుంది కదండి. ఇంకా అందుకని సామాన్లన్నీ రెడీ చేసేసుకొని ఉంటే తర్వాత జనాలు కూడా మా సందులో వాళ్ళు, బయట చుట్టాలు, బంధువులు అందరికీ చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు కొంతమంది. వాళ్ళనైతే కింద కొంచెం అందరూ కూడా టిఫిన్లు అవి పెడుతూ వాళ్ళు బంధువులు ఉన్నారు. పైన అయితే కనుక పూజ చూస్తూ కొంతమంది ఉన్నారనమాట. సూర్యారాధన కాబట్టి ఉదయమే చేయాలని చెప్పని మొదలు పెట్టేశారు. ఆల్రెడీ 7:45 అప్పటికి మొదలైపోయిందండి. అప్పుడే లైట్గా మీకు వీడియో తీస్తున్నంతసేపు కొంచెం వచ్చిందనమాట ఎండ. ఆ తర్వాత అంతా కూడా వాన అయితే లేదు, కానీ ఎండ అయితే రాలేదు. ఆ ఫోటోలో చూస్తుంది నా చిన్న కూతురు, మా ఆడబడుచు వాళ్ళ మనవరాలన్నమాట. వాళ్ళ కూతురు అనమాట. వాళ్ళిద్దరు చిన్నప్పుడు దిగిన ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. ఇద్దరికి కూడా 1 year అప్పుడు దిగినటువంటి ఫోటో అండి. 1 year వెళ్ళి 2వ సంవత్సరం వచ్చిన తర్వాత అనమాట. పూజకైతే కనుక అందరూ కూర్చొని ఉన్నారు. వదిన వాళ్ళ అమ్మాయి, అల్లుడు, వాళ్ళ వియ్యపురాలు, అక్క అందరూ కూడా ఉన్నారనమాట. చాలా అద్భుతంగా చేసింది. నేనైతే మీ అందరికీ చెప్పక్కర్లేదు సూర్యారాధన గురించి. మనకి ఆరోగ్యాన్ని లేక సర్వ సంపదలకి కారణమైనటువంటి సూర్య భగవాను గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఆల్రెడీ మీకు రథసప్తమి వ్లాగ్లో కూడా చెప్పాను. అసలు సూర్య ఆరాధన చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఆరోగ్యం కానీ, వాళ్ళ జీవితం కానీ, వాళ్ళ జీవిత గమనం కానీ ఎలా ఉంటుందో. ఈ పూజ చేయడానికి కారణం ఏంటంటే అన్నయ్య ఎప్పుడో అనుకున్నారంట మామూలుగా మనసులో, ఇలా చేద్దాము, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకుందాం, సూర్య నమస్కారాలు చేయిద్దాం అనుకొని కూడా చాలా కాలం అయిపోతుంది, అలా ప్రొలాంగ్ అయిపోతుంది. ఎందుకో మంచి రోజు అంటే ఆ రోజు ఏకాదశి, ఆరుద్ర నక్షత్రము 2 కలిసి రావడము, అందులో శ్రావణ మాసం అవ్వడము, ఇదంతా కూడా విశేషంగా కలిసి వచ్చింది. కాబట్టి ఏదన్నా మనం అనుకున్నా కూడా అది దైవానుగ్రహం కూడా ఉండాలి, టైం కూడా కలిసి రావాలి కదండి. అందుకని అయ్యవారు చెప్పారంట, రేపు ఆరుద్ర నక్షత్రంతో కొలిసినటువంటి ఏకాదశి చేసుకుంటే బాగుంటుందని చెప్పి, అందుకని ఆ రోజు అయితే కనుక పెట్టుకోవడం జరిగింది. అన్నయ్య చేయలేరని చెప్పని అయ్యవారిని ఏర్పాటు చేసుకొని ఆయన మూలకంగా
ఈ వక్రత్వం అంతా కూడా చేస్తూ సూర్య నమస్కారాలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగింది. వెన్ కంపేర్ టు సిటీస్తో పోలిస్తే కనుక ఇక్కడ ఇంకా పద్ధతిగా ఇంకా సాంప్రదాయానికి అనుకూలంగానే మా వైపు అయితే కనుక పూజలు అవి ఇంకా బాగా జరుగుతాయండి. అది నేను ఎవరిని కించపరచడం అని కాదు, కొంచెం చాదస్తంగానే చేస్తారు మా వైపు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటువైపు అని చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా అక్కడ పూజ అవన్నీ అయితే కనుక అయ్యవారు చాలా అద్భుతంగా చేశారు. చూస్తుంటే మీకే అర్థమవుతుంది పూజ అంతా కూడా. ओम भूर्भुवस्सुवः ओम नित्राय नमः चतुर्णे विभाषायां जपतो सुब्रह्मण्य नमः यदमद्भिन्नवृत्तायामि ओम भूर्भुवस्सुवः ओम ह्रीं रवजे नमः चतुर्णे विभाषायां जपतो सुब्रह्मण्य नमः यदमद्भिन्नवृत्तायामि ओम भूर्भुवस्सुवः ओम ह्रूं सूर्याय नमः चतुर्णे विभाषायां जपतो सुब्रह्मण्य नमः यदमद्भिन्नवृत्तायामि ओम भूर्भुवस्सुवः ओम ह्रीं भानवे. ఇంకా బంధువులు వస్తున్నారు, ఒక్కొక్కరు వాళ్ళనైతే రిసీవ్ చేసుకుంటుంది అక్కాల అమ్మాయి. పంతులు గారు అంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ మిగతా అయ్యవాళ్ళు కూడా వచ్చారనమాట. అంటే నవగ్రహారాధనకి అంతా కూడా మండపం అదన్నీ రెడీ చేయడానికి పూజ సామాన్ అంతా సర్దుతున్నారు. ఈలోగా అటు ఇటు కొంతమంది కింద ఉన్నారనమాట బంధువులు, వాళ్ళని కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. చూసారు కదా పూజ దగ్గర అయితే కనుక చాలా అద్భుతంగా జరిగింది. ఏంటంటే అభిషేకం అవన్నీ కూడా మీకు చూపించను, చాలా బాగా అనమాట. అంటే మార్నింగ్ 7:45కి స్టార్ట్ అయితే కనుక ఈవినింగ్ 7:30 అరౌండ్ అలాగ అయిందండి అసలు పూజ. అంత సమయం నాకే తెలీదు. మా షాప్ దగ్గర కూడా షెడ్ వేసినప్పుడు చేశారు రుద్రాభిషేకం అని. మార్టే నుంచి ఒక అయ్యవారు వచ్చి చేశారనమాట. ఇలాగే 11 ద్రవ్యాలతో 11 సార్లు చేయడం అని చాలా అద్భుతంగా జరిగింది అప్పుడు కూడాను. అప్పటి మీద ఇంకా ఎక్కువ టైము పట్టింది. ఏదో పాశుపత మంత్రంతో అనుసంధానంతో చేయడం అంట, నాకు అది వివరంగా తెలియదు. పంతులు గారు అయిపోయిన తర్వాత అందరికీ తీర్థం ఇచ్చి అక్షంతలు వేసి ప్రసాదం పెట్టి అందరినీ ఆశీర్వదించారు. తర్వాత ఈ అయ్యవారి పూజ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు లోపల ఉన్నటువంటి పూజ, మన అభిషేకానికి కావాల్సినటువంటి మిగతా కార్యక్రమాలు, విఘ్నేశ్వర ఆరాధన, ఒక్కొక్క దేవతని ఆవాహన మీకు అయ్యవారు ముందే చెప్పారనమాట. పూజ జరుగుతున్నంతసేపు మీరు ఎవ్వరు ఇక్కడ మాట్లాడొద్దు, మీకు ఏమైనా పని ఉంటే కనుక వెళ్ళిపోండి. ఒక్కొక్క దేవతని ఆహ్వానిస్తున్నాం కాబట్టి మీరు కూడా ఏదైనా నామం చెప్పుకొని అలా ఉండండి. మీరు అక్కడ దేవతని ఆహ్వానిస్తున్నప్పుడు మనం కనుక అలా మాట్లాడుతూ ఏదో ఒకటి చేస్తుంటే వాళ్ళు అవమానించినట్లు అయ్యిద్దని, కాబట్టి చేస్తున్నంతసేపు మంత్రాలతో అంతా మారుమోగిపోయి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఆ రోజు ఏకాదశి వాళ్ళు కూడా నాకు ఉపవాసము ఇటు జపము రెండు కూడా చాలా హాయిగా జరిగిపోయి మనసు అయితే కనుక చాలా ప్రశాంతంగా అనిపించింది. అందుకని రెండు విడివిడిగా మీకైతే పోస్ట్ చేద్దాం, ఈ సూర్య ఆరాధన తర్వాత అభిషేకము కూడా అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఈ పూజ అయితే కనుక చాలా బాగా జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ కూడా మళ్ళీ ఇలాంటి వీడియోలు పెట్టాలని నేనైతే ట్రై చేస్తాను.